అయేషా మీరా మృతదేహ అవశేషాలను ఆమె తల్లిదండ్రులు షంసాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషాలకు అప్పగించారు. తెనాలిలోని స్థానిక ఖబర్స్థాన్లో మధ్యాహ్నం 1 గంటకు ముందు అంత్యక్రియలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. భద్రత కల్పించి ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదిలా ఉండగా నిజమైన నిందితులు పట్టుబడలేదని బాధితుల కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అనిల్ అంబానీని ఈడీ సుమారు 9 గంటల పాటు విచారించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు సంబంధించిన ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపులపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఈడీ ఇప్పటికే ముంబైలోని అంబానీ లగ్జరీ నివాసం అడోబను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇదే సమయంలో సిబిఐ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాను కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు మోపింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కొనుగోలు బిడ్ నుంచి నెట్ఫ్లిక్స్ తప్పుకుంది. దీంతో పారామౌంట్ స్కైడెన్స్ ముందుకు వచ్చిన సుమారు $111 బిలియన్ టేకోవర్ డీల్ కు మార్గం దొరికింది. అధిక ధరకు బిడ్ మ్యాచ్ చేయడం లాభదాయకం కాదని నెట్ఫ్లిక్స్ పేర్కొనగా ఈ నిర్ణయంతో నెట్ఫ్లిక్స్ షేర్లు 13% పెరిగాయి. భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. స్టేజ్ 4 లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచాడు. T20 వరల్డ్ కప్ సందర్భంగా భారత జట్టుతో ఉన్న రింకు తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో శిబిరం నుంచి వెళ్లి తిరిగి మ్యాచ్ కు హాజరయ్యాడు. దక్షిణాది నటులు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఉదయ్పూర్లో వివాహం చేసుకున్నారు. ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వారి పెళ్లి ఫోటోలు భారీ స్పందన పొందాయి. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలు 20 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ దాటాయి.